కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న అల్లు వర్సెస్ మెగా ట్రోలింగ్ కి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టాడా? ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, ట్రోలింగ్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని తన ఫ్యాన్స్ కి బన్నీ ఎందుకు చెప్పాడు? ఇంతకాలం మెగా హీరోస్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసిన అల్లు ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ గా ఏమీ అనొద్దనే ప్రయత్నం చేశాడా? వాట్ ది స్టోరీ? సరైనోడు ఈవెంట్లో చెప్పను బ్రదర్ అని బన్నీ అనడంతో రచ్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని మెగా ఫ్యాన్స్ అరవడంతో ఇరిటేట్ అయిన బన్నీ చెప్పను బ్రదర్ అని అన్నాడు. ఈ ఒక్క మాట మెగా వర్సెస్ అల్లు వార్కి తెరలేపింది. ఆ తర్వాత అలవైకుంఠపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి అంటే ప్రాణమని, ఈ కట్టె కాలే వరకు ఆయన అభిమానినేనని పేర్కొన్నాడు అల్లు అర్జున్. మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఇవాల్టిది కాదు. నాన్ బాహుబలి రికార్డును రంగస్థలం బ్రేక్ చేస్తే రంగస్థలం రికార్డును అలవైకుంఠపురంలో దాటేసింది. అప్పట్నుంచి చెర్రీ, బన్నీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలై చివరికి ఒకరి సినిమాను మరొకరు బ్యాన్ చేస్తామనే వరకు వెళ్ళింది. చిరంజీవికి వీరాభిమానిగా చెప్పుకునే బన్నీ తనను ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా తగ్గేదే లేదన్నాడు. ఏపీ ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవిని బలపరుస్తూ ప్రచారం చేయడం జన సైనికులకు నచ్చలేదు. బన్నీ పవన్ కళ్యాణ్కు సపోర్ట్ ఇచ్చినట్లు ఎక్స్లో పోస్ట్ చేసి ప్రత్యర్థికి ప్రచారం చేయడంతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన విన్నింగ్ సెలబ్రేషన్స్లో, అలాగే ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా సీన్ క్రియేట్ అయింది. సుకుమార్ భార్య తబితా నిర్మించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ మాటలు వింటుంటే అల్లు, మెగా ఫ్యామిలీ కలవటం అంత ఈజీ కాదనిపించింది. బన్నీ మాట్లాడుతూ నా మనసుకు నచ్చితే వస్తా, నాకిష్టమైతే వస్తా అని నొక్కి మరీ చెప్పడంతో ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడాన్ని సమర్థించుకున్నాడు బన్నీ. పుష్ప 2 రిలీజ్ తర్వాత సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట సంఘటన తర్వాత బన్నీ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత ముంబైలోనే ఎక్కువగా ఉంటూ రాకా షూటింగ్తో గడిపేస్తున్నాడు. తమ్ముడు శిరీష్ పెళ్లిలో నాయనమ్మ చనిపోయినప్పుడు మెగా హీరోలు అల్లు ఫ్యామిలీకి దగ్గరయ్యారు. లేటెస్ట్ గా ఫ్యాన్స్ మీట్లో అల్లు అర్జున్ జనరల్ గా మాట్లాడినా మెగా హీరోలను ఏమీ అనొద్దని ఇండైరెక్ట్ గా చెప్పినట్లుంది. ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, వాళ్లను ద్వేషిస్తూ ట్రోల్ చేస్తూ సమయం వేస్ట్ చేసుకోవద్దని సలహా ఇచ్చాడు బన్నీ. ఆ టైంను, ఎనర్జీని నచ్చిన పనిపైనే పెట్టమన్నాడు. నచ్చని విషయాల కోసం మీ ఎనర్జీలో 1% కూడా ఖర్చు పెట్టొద్దని చెప్పాడు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ పై బన్నీ ఫ్యాన్స్, బన్నీపై మెగా ఫ్యాన్స్ మాటల్లో చెప్పలేనంతగా ట్రోలింగ్ చేసుకున్నారు. మార్ఫింగ్ ఫోటోలతో పర్సనల్ లైఫ్లోకి కూడా వెళ్లిపోయారు. నచ్చని వాళ్ల గురించి ఆలోచించే కంటే నచ్చే పని చేసుకోవడమే మంచిదని సూచించడంతో మెగా హీరోలను ఏమీ అనొద్దని ఫ్యాన్స్కు హితవు పలికినట్లుగా అల్లు అర్జున్ స్పీచ్ నడిచింది. ఆదర్శ కుటుంబం గ్లిమ్స్ చూస్తుంటే గురూజీ మారిపోయాడనిపిస్తోంది. అలవైకుంఠపురంలో చెప్పిన మెసేజ్ ని రివర్స్ లో చెబుతున్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ అలవైకుంఠపురంలో ఏం చెప్పాడు? ఆదర్శ కుటుంబంలో ఏమన్నాడు? వాట్స్ ది స్టోరీ? గుంటూరు కారం రిలీజ్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న గురూజీ వెంకటేష్తో ఆదర్శ కుటుంబం తీస్తున్నాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పోషించిన స్వర్ణ రోల్ను పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ ఆడవాళ్ల గురించి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అలవైకుంఠపురం సినిమాకు రివర్స్లో ఆదర్శ కుటుంబం ఉంటుందనిపిస్తోంది. ఆడవాళ్లతో గొడవేంటి, జస్ట్ సరెండర్ అయిపోవాలంతే అని అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటే, ఈ ఆడాళ్లకు యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదంటాడు వెంకటేష్. హీరోయిన్ క్యారెక్టర్ రీత్యా గురూజీ ఇలా డైలాగ్ రాసిన అలవైకుంఠపురంలోకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. రిలీజ్కు 3 నెలలు ఉండగా ముందుగా హీరో చిట్టిబాబు రోల్ను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. వారం కూడా గ్యాప్ లేకుండా మరుసటి రోజే హీరోయిన్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం విశేషం. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడో చూడాలి మరి. అయితే గ్లిమ్స్ ఎండింగ్ లో నారా రోహిత్, సత్యాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయగా ఆదర్శ కుటుంబం అంటూ వెటకారం చేశారు. జననాయగన్ ఓపెనింగ్స్ చూసి రికార్డ్స్ కొల్లగొడుతుంది అని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత కలెక్షన్స్ చూస్తుంటే అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న డౌట్ వస్తోంది. కలెక్షన్స్ పెంచడానికి త్వరలో కొన్ని సీన్స్ యాడ్ చేస్తామంటున్నాడు దర్శకుడు హెచ్ వినోద్. యాడ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అయినా మళ్ళీ చూస్తారా? సినిమా గట్టెక్కించే ప్రయత్నంలో ఇలా చేస్తున్నారా? హ్యావ్ ఎ లుక్. విజయ్ చివరి సినిమా జననాయగన్ పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరికి రీమేక్గా రూపొందింది. కథలో సోల్ను తీసుకోకుండా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా సీన్స్ మార్చేశారు. ఒరిజినల్ వెర్షన్ను డిటో తీసినా ఎమోషనల్గా ఆకట్టుకునేది. జననాయకన్ 200 కోట్ల మార్కు దాటినా బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సినిమాను 200 కోట్లకు పైగా అమ్మితే ఇప్పటివరకు 220 కోట్ల గ్రాస్ వచ్చింది. గ్రాస్ 400 కోట్లు దాటితే గానీ పెట్టుబడి 200 కోట్ల షేర్ వచ్చి సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. సోమవారం ఎగ్జామ్ పాస్ కాలేకపోయింది. 10 కోట్ల షేర్ కూడా రాలేదు.
చూస్తుంటే 30-40% నష్టాలు తప్పవంటున్నారు. ఇక తెలుగు వెర్షన్ను 14 కోట్లకు కొంటే ఇప్పటివరకు 5 కోట్లు కూడా రాలేదు. విజయ్ చివరి సినిమా ఎలాగైనా హిట్ అనిపించేలా మేకర్స్ ట్రై చేస్తున్నారు. సినిమా ఇప్పటికే 3 గంటల 2 నిమిషాలు రావడంతో కొన్ని సీన్స్ కట్ చేశారు. త్వరలో వీటిని కలుపుతామంటున్నాడు దర్శకుడు. 3 గంటలతోనే బోర్ ఫీల్ అయిన ఆడియన్స్ ఇంకో 10-15 నిమిషాలు చూస్తారా అన్న డౌట్ వస్తుంది. లేదంటే సినిమాలో ఉన్న బోరింగ్ సీన్స్ తీసేసి యాడ్ చేస్తారో చూడాలి మరి. ఐటమ్ సాంగ్స్ చేయాలన్న ఉద్దేశం లేదు. ఐటమ్ గర్ల్గా మారతామని కల్లో కూడా ఊహించుకోలేదు. కేవలం హీరోల కోసం వాళ్ళతో ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా కొందరు హీరోయిన్స్ ఐటమ్ గర్ల్స్గా మారిపోతున్నారు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కోట్లు ఇస్తామన్నా నో చెప్పిన భామలే ఆ హీరోస్ అడిగిన వెంటనే స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేశారు? కొత్తగా ఐటమ్ గర్ల్ అవతారమెత్తిన హీరోయిన్ ఎవరు చూద్దామా? చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి 2013లో మలయాళ చిత్రం గీతాంజలితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ 13 ఏళ్ల కెరీర్లో ఇంతవరకు ఐటమ్ సాంగ్ జోలికి వెళ్లలేదు. అసలు గ్లామర్ రోల్స్కే దూరంగా ఉంటూ వచ్చిన కీర్తి ఉన్నట్టుండి ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తింది. సీమరాజా, మన్మధుడు 2, జాతిరత్నాల్లో క్యామియో రోల్స్లో కనిపించిందే గానీ స్పెషల్ సాంగ్ చేయలేదు. నాని కొత్త సినిమా ది ప్యారడైజ్లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేస్తోందని తెలిసింది. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులపై ఈ పాటను తీస్తున్నారట. ఎప్పుడు లేనిది కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేస్తోందా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే నానితో ఉన్న ఫ్రెండ్షిప్ కోసమే ఐటమ్ సాంగ్ చేస్తోందిట. కీర్తి ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ తో జతకడుతోంది. మరోవైపు రౌడీ జనార్దనలో విజయ్ దేవరకొండతో నటిస్తోంది. మలయాళంలో 1, తమిళంలో 2, హిందీలో 1 సినిమా చేస్తూ బిజీగా ఉన్న ప్యారడైజ్ లో ఐటమ్ సాంగ్ కు డేట్స్ ఇవ్వటం విశేషం. నాని కీర్తి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ నేను లోకల్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన దసరాతో హిట్ కాంబో రిపీట్ అయింది. దీంతో ఐటమ్ గర్ల్ గా కలిసొచ్చిన కీర్తిని నాని రికమెండ్ చేశాడట. నాని అడగడంతో కాదనలేక ఐటమ్ గర్ల్ గా మారింది కీర్తి. త్రిష కెరియర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లైనా ప్రత్యేక గీతంలో కనిపించలేదు. బంగారం, వెల్లితెరై, ఏమ్మాయి చేసావే వంటి సినిమాల్లో క్యామియో రోల్స్ చేసినా ఐటమ్ సాంగ్స్ జోలికి పోలేదు. అయితే ఎంతో దగ్గరైన విజయ్ కోసం ఐటమ్ గర్ల్ గా మారాల్సి వచ్చింది. విజయ్ త్రిష 20 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నారన్న వార్త తమిళ రాజకీయాలతో బయటకొచ్చింది. విజయ్తో ఉన్న రిలేషన్, ఫ్రెండ్షిప్ ఏదైనా సరే ఐటమ్ గర్ల్ గా మారేలా చేసింది. గోట్ తర్వాత మరిన్ని ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చినా నో అంటూ రిజెక్ట్ చేసింది త్రిష. కాజల్ కూడా 1 మూవీ ఐటమ్ గర్లే. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన బృందావనం, బాద్షా, టెంపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్ ఐటమ్ గర్ల్ గా కలిసొచ్చిన కాజల్ ను రికమెండ్ చేశాడు. స్వయంగా హీరోని అడగడంతో కాజల్ కాదనలేక జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఇలాంటి ఛాన్సులు చాలా వచ్చినా రిజెక్ట్ చేసింది కాజల్. బాక్సాఫీస్ లో వరకని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా శ్రీశ్రీ నుంచి బొమ్మ బొమ్మ సాంగ్ ను రిలీజ్ చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇవ్వగా కపిలన్ ఆలపించాడు. రాశి ఖన్నా మరోసారి క్లీవేజ్ అందాలతో ఇన్స్టాను హీట్ ఎక్కించింది. వరుస ఫ్లాపులతో తెలుగులో ఒక్క సినిమా లేకపోయినా హిందీలో బిజీగా ఉన్న రాశి ఇన్స్టాలో గ్లామర్ డోస్ పెంచింది. చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అయిన 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 14 కోట్లకు అమ్మితే 4 రోజుల్లో 16 కోట్లు రాబట్టింది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ కు నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ ను అభినందించాడు. కపుల్ కి జరిగే కొన్ని విషయాలు, వాళ్ళ ఇద్దరి మధ్యన హైస్ అండ్ లోస్, ఇలాంటి మూమెంట్స్ ఎవరు క్యాప్చర్ చేయట్లేదు. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ నేను ఒక యాక్టర్, ఒక ఆడియన్స్గా ఎంతో ఎదురు చూస్తున్నా. ఇలాంటి టాపిక్స్ ఎందుకు టచ్ చేయట్లేదా, ఇలాంటి స్టోరీస్ రావాలి కదా అని. అండ్ అలాంటిది చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఎంతో మెచ్యూరిటీ ఉంది ఈ రైటింగ్లో.